హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. వెల్కమ్ టు పవన్ అంజలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ అండి. వీటినే మళ్ళీ తెలుగులో పుట్టగొడుగులు అంటారండి. చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనిని ఏ విధంగా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందామండి. ముందుగా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలండి. అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేను ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ నేను ఒక 2 తీసుకున్నానండి, చిన్నవి. ఇవి వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం గ్రేవీ కదా పెట్టుకునేది. సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలండి కొంచెం. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులోకి నేను పెద్ద సైజు టమాటా తీసుకున్నానండి. టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టమాటా ముక్కల్ని మనం ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నా ఏం కాదు, మిక్సీ పట్టుకున్నా ఏం కాదండి. మిక్సీ పట్టుకొని పేస్ట్గా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకున్నా బాగానే ఉంటుందండి. అది మన ఇష్టం. టమాటా ముక్కలు ఇలా కొంచెం దగ్గర పడ్డాక మనం ఇలా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకుందామండి. వీటిని నేను కట్ చేసుకున్నాను. చాలామంది అలాగే వేసుకుంటారు. అలా వేసుకుంటే ఏంటంటే కొంచెం ఉప్పు కారం అనేది పట్టదండి. ఇలా 2గా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా కడుక్కోవాలండి. మష్రూమ్స్ని శుభ్రంగా కడుక్కున్నాక ఒకసారి ఉప్పు నీటిలో కూడా కడుక్కోవాలండి. మష్రూమ్స్ని ఈ విధంగా కలుపుకొని 3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇందులోకి కొంచెం చింతపండు తీసుకుంటున్నానండి. ఇగో కొంచెమేనండి, చూడండి. మరీ ఎక్కువ వేసినా పులుపు అవుతుంది. ఈ కర్రీలో చాలామంది చింతపులుసు పోయారండి. ఒకసారి ఇలా చింతపులుసు పోయి చేయండి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి.
ముక్కలు అనేవి సగం ఉడికాయండి. ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. కర్రీ ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. ఈ విధంగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగంటుకోకుండా ఇలా కలుపుకోవాలండి. చాలామందికి ఇష్టం ఉండదండి ఈ కర్రీ. అంటే నాకు తెలిసినంత వరకు చాలామంది మాకు ఇష్టం ఉండదని చెప్తారు. కానీ ఒకసారి ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది కర్రీ మాత్రం. ముందుగా మనం చింతపండు తీసుకున్నాం కదా అండి, ఆ చింతపండు పులుసు ఇందులో పోసుకోవాలి. పులుసు పోసుకున్నాక ఒకసారి కలుపుకొని ఈ విధంగా 5 నిమిషాలు ఉడికించుకుందామండి. కొంచెం కసూరి మేతి వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా ఉడికించుకున్నాక ఇందులోకి మసాలాలు వేసుకుందామండి. 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయిందండి. మసాలాలు వేసుకున్నాం కదా, 1 నిమిషం పాటు కొద్దిసేపు అలా ఉడికించుకుందామండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.